చలికాలంలో స్కిన్ డ్రైగా అంటే చర్మంపై పగుళ్ళు, దురద రావడం అనేది అందరినీ వేధించే సమస్య. మనం బయట షాప్స్‌లో ఎంత కాస్ట్‌లీ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ తీసుకొచ్చి యూజ్ చేసినా కూడా అది టెంపరరీగానే ఉంటుంది. అయితే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే స్కిన్ ఎక్కువగా డ్రై అవుతుంది. కొన్ని స్మాల్ టిప్స్ ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్ నుండి మనం ఈజీగా బయటపడొచ్చు. వింటర్‌లోనే స్కిన్ డ్రై అవ్వడానికి మెయిన్ రీజన్ వాతావరణంలో టెంపరేచర్ మారి తేమ శాతం తగ్గిపోవడం. అలాగే చల్లని గాలులు ఎక్కువగా రావడం వలన స్కిన్ పైన మాయిశ్చర్ పోయి వడలిపోయినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో మనం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్‌గా వింటర్‌లో చాలా మంది వాటర్ తక్కువగా తాగుతుంటారు. దీంతో బాడీ డీహైడ్రేట్ అయ్యి స్కిన్ డ్రై అవుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా రోజుకి 2-3 లీటర్ల నీటిని తాగాలి. అలాగే చల్లగా ఉందని ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే స్కిన్‌లోని తేమ, ఆయిల్ తొలగిపోయి తొందరగా డ్రై అవుతుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేసి నెక్స్ట్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేసుకోవాలి. దీనికోసం కాస్ట్‌లీ క్రీమ్సే కాకుండా కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సన్ స్క్రీన్ లోషన్‌ని సమ్మర్‌లోనే కాకుండా చలికాలంలో కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇది హానికరమైన యూవీ రేస్ నుండి రక్షించడమే కాకుండా పిగ్మెంటేషన్ రాకుండా స్కిన్‌ని తేమగా ఉండేలా చేస్తుంది. క్లే మాస్క్ లాంటి నేచురల్‌గా ఉండే వాటిని 7-10 రోజులకు ఒకసారి వేసుకుంటే స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ అయ్యి మృత కణాలు తొలగిపోతాయి. అలాగే మన డైట్‌లో క్యాప్సికమ్, క్యారట్, గుమ్మడికాయ లాంటి వెజిటబుల్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్, ఆలివ్ ఆయిల్ లాంటివి ఎక్కువగా యూజ్ చేస్తే స్కిన్ సాఫ్ట్‌గా ఉంటుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నుండి మీరు ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.